క్రీస్తు నేర్పించిన ప్రేమతత్వం అని క్రీస్తు మాట్లాడినటువంటి మాటలలో నేర్పించిన జ్ఞానంలో దాగి ఉన్న దాన్ని ఈరోజు మనం పరిశీలన చేస్తున్నట్టు ముందుకు వెళితే 2000 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి యేసుక్రీస్తు ఆయన బోధలు ఈరోజు ప్రపంచమంతా వింటుంది, నేర్చుకుంటుంది, తెలుసుకుంటుంది. ఆయన యొద్దకు వచ్చినటువంటి వారు, ఆయన మాట విన్నటువంటి వారు ఆయన కొరకు బ్రతుకుతున్నారు. ఆయన కొరకు బ్రతుకుతూ ఆయన చెప్పిన మాటలు చేసుకుంటూ వెళుతున్నారు. అలాంటి తెగ, అలాంటి వారిగా ఏర్పరచబడిన నిజమైన దేవుని పిల్లలుగా మనమంతా అని ఎందుకంటున్నారంటే బైబిల్లో వ్రాయబడినటువంటి విశ్వాసుల జాబితాలో ఎవరైతే క్రీస్తు మాట విన్నారో, ఆయన వెంబడించారో అలాంటి వారుగా మనమున్నాము అని ఈరోజు నేను గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను, మాట్లాడగలుగుతున్నాను. మిమ్మల్ని బట్టి, మనలను బట్టి. ఎందుకంటే లోకంలో స్వస్థత కావాలి, ఆరోగ్యం కావాలి, అవసరాలు తీరాలి, అంతే తప్ప దేవుని యొక్క సంకల్పం ఒకటి ఉంది, క్రీస్తు త్యాగం ఉంది, క్రీస్తు నేర్పించిన సత్యం సమాజానికి చెప్పవలసిన ఆవశ్యకత మనకి ఉన్నది అని తెలియక లోకములో బ్రతుకుతున్న కోటాను కోట్ల మంది అందులో దేవుని కొరకు బ్రతకడానికి ఏర్పరచబడినటువంటి మనం కనుక ఈరోజు ఈ వాక్యం మనం వినగలుగుతున్నాం. ఆ ప్రేమతత్వం ఏంటో మనం చూడగలుగుతున్నాం. 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నటువంటి మాటను జాగ్రత్తగా మీరు పరిశీలించి చదవగలిగితే ఒక్కసారి మత్తయి సువార్త 5వ అధ్యాయము 38వ వచనం చూడండి ప్రియులారా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 38వ వచనంలో కంటికి కన్ను, పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అంటున్నాడు. ఇది యేసుక్రీస్తు వారు కొండ మీద చేసేటువంటి ప్రసంగంలో చెప్పబడుతున్న మాట. ఒక్కొక్క మాట వెనుక చాలా జ్ఞానం దాగి ఉంటుంది ప్రియులారా. ఇదిగో కంటికి కన్ను, పంటికి పళ్ళు అన్న మాట మీరు విన్నారు కదా అని అంటున్నాడు. అంటే అక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు ఆయన, ఎవరితో సంభాషిస్తున్నారు ఆయన అంటే ధర్మశాస్త్రము కలిగిన వారు. ధర్మశాస్త్రంలో, మోషే ధర్మశాస్త్రంలో ఒక నిర్గమాకాండంలో కావచ్చు, ఒక లేవి కాండంలో కావచ్చు, ఒక ద్వితీయోపదేశ కాండంలో కావచ్చు, ఈ 3 కాండాలలో వ్రాయబడిన ఒక మాటను యేసుక్రీస్తు వారు జ్ఞాపకం చేస్తున్నాడు. యేసుక్రీస్తు వారు జ్ఞాపకం చేస్తూ ఆయన చెప్తున్నారు, ఇదిగోనయ్యా మీరు విన్నారు కదా అంటే ఇప్పుడు క్రీస్తు రాకడ గురించి, సిద్ధపాటు గురించి మీరు విన్నారు కదా అంటే ఇప్పటి వరకు బైబిల్లో చెప్పబడిన మాటలు మీరు విన్నారు, అవి మీకు విన్నారు, మీరు తెలుసుకున్నారు. ఇది ప్రకటన చేసిబడిన తర్వాత, ఇది 66 పుస్తకాల్లో చెప్పబడిన మాటను మీరు విన్నారు కనుక కొద్ది కాలమైన తర్వాత పలానా సమయంలో, పలానా లేఖనాల పరిశోధనలో, పలానా సమయంలో భాస్కర్ గారి ద్వారా ఈ మాట విన్నారు కదా అంటే విన్నాము. అలాగే ఇశ్రాయేలులకు చెబుతున్నటువంటి ఈ మాట, ఆ ప్రజలకు, ధర్మశాస్త్రం కలిగినటువంటి వారికి ప్రజలకు చెబుతున్నటువంటి మాటలో ఇది ఒకప్పుడు ఒక చట్టం ఉంది. మోషే ద్వారా ఇశ్రాయేలుకు ఒక చట్టాన్ని దేవుడు ఇచ్చాడు. ఆ చట్టంలో వ్రాయబడినటువంటి మాట ఏంటో తెలుసా? ఇదిగోనయ్యా కంటికి కన్ను, పంటికి పళ్ళు విరగొట్టడం అన్నటువంటి మాట మీరు విన్నారు కదా అని లేఖనాన్ని చెప్తున్నాడు ఆయన. లేఖనాల్లో వ్రాయబడింది ఇది. మోషే గ్రంథంలో ఆజ్ఞ రూపంగా వ్రాయబడిందని జ్ఞాపకము చేస్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. ఆ మాటలు మనం వెనక్కి వెళ్ళి మరి ఎలా విన్నావో ఒక్కసారి చూస్తుంటే నిర్గమాకాండం 21వ అధ్యాయం 21వ అధ్యాయము 25, 26 వచనాలు చూడండి. 24, 25 వచనాలు ఏమండి? కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేయికి చెయ్యి, కాలుకి కాలు. ఏమంటే ఉంది ఈ మాట యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి, మత్తయి సువార్తలో చెప్పినటువంటి మాట. కంటికి కన్ను, పంటికి పళ్ళు అన్న మాట
ఇదిగో నిర్గమాకాండం 24 అధ్యాయము 24-25 వచ్చిన 21 అధ్యాయం 24-25 వచ్చినాలు చెప్పబడింది. అదే లేవి కాండంలోకి వచ్చేటప్పటికి 24 అధ్యాయము 20వ వచనం చోటుకు వెళ్ళారా. మళ్ళీ లేవి కాండంలో కూడా ఇదే మాటను చెబుతూ ఏమని చెబుతున్నారు ఇక్కడ చూడండి. లేవి కాండం 24 అధ్యాయము 20వ వచనంలో విరగొట్టబడిన దాని విషయములో విరగొట్టబడుటయు శిక్ష. మరలా ఇక్కడ కంటికి కన్ను, పంటికి పన్ను. మరలా ఇక్కడ కూడా ఇది మరలా ఇదే చెప్తున్నాడు. మరలా కొన్ని సందర్భాన్ని చెప్తున్నాడు. మరలా ద్వితీయోపదేశ కాండంలోకి వచ్చేటప్పటికి 19వ అధ్యాయము 21వ వచనంలో, ద్వితీయోపదేశ కాండం 19వ అధ్యాయము 21వ వచనంలోకి వచ్చేటప్పటికి ఏమని చెప్తున్నాడు చూడండి. చదవండి. కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చెయ్యి, కాలుకి కాలు మీకు విధి అని చెప్తున్నాడు చూడండి. ఏటట ఏమన్నా చెప్తున్నాడు ఏంటంటే, నీవు ఎవరిని కటాక్షింపకూడదు. ఇక్కడికి వచ్చేటప్పటికి ద్వితీయోపదేశ కాండంలో ఏమని మాట్లాడుతున్నాడు ఈయన, నీవు ఎవరిని కటాక్షింపకూడదు, నీవు ఎవరి మీద కూడా కటాక్షం చూపించవద్దు. ఎందుకంటే నేను ముందు చెప్పాను, నిర్గమకాండంలో చెప్పాను, లేవి కాండంలో చెప్పాను. ఏంటిది? విరగొట్టాలి, కంటికి కన్ను, పంటికి పన్ను, కాలికి కాలు, చెయ్యికి చెయ్యి, దెబ్బకు దెబ్బ. ఇవి ఏదైతే చేశాడో, ఏదో నష్టం చేశాడో అదే నష్టాన్ని చేయాలి. నీవు ఈ విషయంలో కటాక్షింపకూడదు అని చెబుతూ ఏమని చెప్తున్నాడట, ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చేయి, కాలుకు కాలు మీకు విధి. ఇది విధి, శిక్ష. ఎవరైతే ఇలా చేస్తారో వాళ్ళకి అదే నువ్వు చేయాలి. ప్రాణం తీస్తే ప్రాణం తీసేయి, కాలు తీస్తే కాలు తీసేయి, చేయి తీస్తే చేయి తీసేయి. ఎందుకు ఇంత కఠినంగా చెప్తున్నాడు వాళ్ళకి? ఎందుకు ఇంత కఠినంగా వారు మాట్లాడుతున్నారు వారితోటి? మోషే ధర్మశాస్త్రంలో రాయబడిన చట్టం. ఈ చట్టం ఎప్పటికీ కూడా పాశ్చాత్య దేశాలలో, గల్ఫ్ దేశాలలో ఇప్పటికిది విధిగా వారి చట్టంలో ఉంది. మొన్నే కేఏ పాల్ గారు ఒక ప్రాణాన్ని కాపాడి తీసుకొచ్చాడని మన సోషల్ మీడియాలో మనం చూసాం. ఒక నర్సు ఒక ఆయన చంపేస్తే అతనికి ఆమెకు ఉరిశిక్ష వేస్తే దానికి రక్తం ఏదో చెప్పి దానికి ఏదో డబ్బు కట్టుకుని క్షమాపణ తెచ్చుకుని ఆ ఉరిశిక్ష నుంచి బయటికి తీసుకొచ్చారు అని ఇటు ప్రభుత్వం, ఇటు కేఏ పాల్ గారు అనేక మంది పాటుపడ్డారు అన్నది మన కళ్ళారా మనం చూచాం, టీవీలో మనం విన్నాం. అంటే ప్రాణానికి ప్రాణం తీసేయాలా, కంటికి కన్ను తీసేయాలా, పంటికి పన్ను తీసేయాలా, కాలుకి కాలు తీసేయాలా, ఆఖరికి ప్రాణానికి ప్రాణమే తీసేయాలా? ఇలాంటి విధి దేవుడు పెట్టాడా? ఇది బైబిలేనా? ఈరోజు మత ఛాందసవాదం చెప్పేటువంటి మాటలు ఇలా దేవుడు చెబుతున్నాడా? ఇలా దేవుడు నేర్పిస్తున్నాడా? ఎందుకు అంటున్నాడు ఈ మాట? ఎవరి కోసం చెప్తున్నాడు ఈ మాట? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. దేవుడు వ్రాయించినటువంటి మాటలు నీవు ఎవరిని కటాక్షింపకూడదు అనేటువంటి హెచ్చరిక చేశాడట. ఎందుకంటే ఇశ్రాయేలీయుల మనస్తత్వం, ఇశ్రాయేలు ఎంత కఠినమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాళ్ళు, ఎలాంటి వాళ్ళు కనుక వారిని తన పక్షంగా చేసుకున్నాడు. ఇశ్రాయేలీయులు అనేటప్పటికీ దేవుని ప్రజలు, దేవుని సొత్తు, దేవుని ఏర్పరచుకున్నటువంటి వాళ్ళు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల గర్భంలో నుంచి వచ్చిన ఇశ్రాయేలుల వంశావళి ప్రారంభం నుంచి కూడా ఏర్పరచబడినటువంటి వారుగా, వారి వెనుక దేవుడుగా నడిపించినటువంటి దేవుడుగా, ముందుండి నడిపించినటువంటి వాడుగా, వారి అవసరం తీర్చినటువంటి వారుగా, దాశపు గృహములో నుంచి వారిని పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశంలోనికి నడిపించినటువంటి దేవుడుగా, వారి వెనుకున్నటువంటి దేవుడుగా ఎన్నో అద్భుతాలు, ఎన్నో మహత్కార్యాలు, ఎన్నో సూచక్రియలు ఎన్నో చూపించేటట, ఎన్నో నేర్పించేటట, ఎన్నో అవసరాలు తీర్చాడట. అలాంటి దాస్యపు గృహములో నుంచి తీసుకొచ్చినటువంటి దేవుడు వారికి ఒక చట్టాన్ని ఇస్తున్నాడంటే ఆ చట్టంలో వ్రాయబడింది ఏంటి? ఆ చట్టంలో ఎందుకు అలా వ్రాయించాడు అంటే వాళ్ళ హృదయం యొక్క ఆలోచనలు. ఎందుకయ్యా నువ్వు ఎంత కఠినంగా వారికి చెప్పావంటే, వారు నాకు ప్రజలై ఉండాలి, వారు నా సొత్తై ఉండాలి, నా ధర్మశాస్త్రం, నా కుమారుని యొక్క వంశం, నా కుమారుని యొక్క మూలం అక్కడి నుంచి యోధ జాతిలో నుంచి వస్తుంది. ఆ యూదుల దగ్గర నుంచే
వస్తున్నది నా సంకల్పం నెరవేర్చబడుతుంది. ఆ ఇశ్రాయేలు దగ్గర నుంచే ధర్మశాస్త్రం ఆవిర్భించిపోతుంది. ఆ ఇశ్రాయేలు ప్రజల దగ్గర నుంచే అనేకమైన అద్భుతాలు జరిగేటువంటివి. యావత్ ప్రపంచమంతా తెలుసుకునేటువంటిది నన్ను గురించి, నా ఉనికిని గురించి తెలుసుకునేటువంటిది అంతా కూడా వారి దగ్గర నుంచి వస్తుంది కనుక నా ప్రజలు ఎలా ఉండాలి, నా ప్రజలైనటువంటి వాళ్ళు నేనిచ్చేటువంటి చట్టం ద్వారా భయం కలగాలి, భయం కలగాలి అనేటటువంటి దాని ప్రకారంగా ఆయన ధర్మశాస్త్రాన్ని వాళ్ళకి ఇచ్చినటువంటి మాటలు కంటికి కన్ను అన్నాడు, పంటికి పళ్ళు అన్నాడు, కాలికి కాలు అన్నాడు, ప్రాణానికి ప్రాణం అన్నాడు, తీసేమన్నాడు, ఇది విధి అన్నాడు, విధి ఇది మీకు విధిగా కట్టడగా నియమించినటువంటి మాటలు చూసినప్పుడు ఇక 19వ వచనంలోకి వెళ్ళేటప్పటికి ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. 19వ వచనంలోకి వెళ్ళేటప్పటికి 19వ అధ్యాయము 19వ వచనంలో, అట్లు మీ మధ్య నుండి ఆ చెడు నడతవానికి చెడుతనమును పరిహరించుదురు, మిగిలిన వారు విని భయపడి నీ దేశమున అట్టి దుష్కార్యమును ఇక చేయకొందురు. ఇక చేయకూడదు. ఒకడు చేసినటువంటి నేరము వలన వాడికి విధించబడినటువంటి విధి వలన, ఆ శిక్ష వలన అనేక మంది బాగుపడతారు, అనేక మంది రక్షింపబడతారు, అనేక మంది ఆ నేరం చేయకుండా భయపడిపోతారు. ఇక ఆ నేరం చేయకూడదు. అందుకేనండి ఈరోజు కఠినమైనటువంటి చట్టాలు ఉన్నాయి అంటే మన దేశంలో అయితే ఈ చట్టాలు లేవు. మన దేశంలో అయితే నేరం చేసిన డబ్బు రూపేణో, అధికారులు కొనో, మరొక విధంగానో శిక్ష నుంచి తప్పించుకుని, నేరం చేస్తే ప్రాణం తీసేస్తే పెద్ద శిక్ష ఏమీ లేదు, కొద్ది కాలం జైల్లో ఉంటాం, మరలా వచ్చేస్తాం అనేటువంటి దాని మీద ఈరోజు ఎంత భయంకరమైనటువంటి విధానంతో ఈరోజు మన భారతదేశం అట్టుడికిపోతుందో మనం చూస్తున్నాం. ఒక తల్లిని హత్య చేసేటువంటి కుమారుడు నరికి చంపుతున్నటువంటి దృశ్యాన్ని చూడండి. ఏలూరు పక్కన ఉన్నటువంటి పల్లెటూరులో ఒక తల్లిని నడి రోడ్డు మీద నరుకుతుంటుంటే అది చిత్రీకరిస్తున్నారంటే ఎంత మానవత్వం! తీసేవాడికి బుద్ధి ఉందా? ఏమంటే నరికేటువంటి వాడికి బుద్ధి లేకుండా నరుకుతున్నాడు తల్లిని. మరి వీడియో తీసేటువంటి వాడు ఎంత చక్కగా వీడియో తీసుకుంటున్నాడు. నిజంగా ఆలోచించండి. ఒకనాడు చట్టం ఇలాంటి కఠినమైనటువంటి హృదయాలు ఉన్నటువంటి ఆ ఇశ్రాయేలు ప్రజలను భయపెట్టడానికి, నడిపించడానికి మోషే ధర్మశాస్త్రంలో చక్కగా వ్రాయించాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఇలా యేసుక్రీస్తు మాట్లాడినటువంటి మాటలు, ఒకనాడు మీరు కంటికి కన్ను పంటికి పళ్ళు అన్న మాట మీరు విన్నారు కదా అని ఇక ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రమును బట్టి మలాకీ గ్రంథం వరకు, యేసుక్రీస్తు వచ్చేంత వరకు ధర్మశాస్త్రంలో వ్రాయబడినటువంటి ప్రతి మాటను నెరవేర్చుకుంటూ వాళ్ళు ధర్మశాస్త్ర ప్రకారంగా జీవించినటువంటి వాళ్ళు ఇశ్రాయేలీలు అయితే, మరి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన సువార్త ప్రకటించేటువంటి ఆయనగా ప్రపంచ మానవాళికి, ఇశ్రాయేలీల కొరకు కాదు, ప్రపంచ మానవాళి కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చినటువంటి ఆయన నేర్పుతున్నటువంటి ప్రేమతత్వం చూడగలిగితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 39వ వచనం చూడగలిగారా? మత్తయి సువార్త 5వ అధ్యాయము 39వ వచనంలో, నేను మీతో చెప్పినది ఏమనగా, నేను మీతో చెబుతున్నాను ఏంటంటే దుష్టుని ఎదిరింపక అన్నాడు. చూడండి, యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ పై వచనంలో మీరు విన్నారు, మోషే ధర్మశాస్త్రంలో చెప్పబడినటువంటి మాట విన్నారు, ఇప్పుడైతే నేను మీతో చెబుతున్నాను ఒక చట్టాన్ని, ప్రేమని, క్షమని, దయని చూపించేటువంటి వాణిగా నేను మీతో చెప్పినది ఏమనగా దుష్టుడిని ఎదిరించవద్దు అన్నాడు. ఎదిరింపక అన్నాడు. చూడండి, దుష్టుని ఏం చేయకూడదట? ఎదిరింపవద్దు అంటున్నాడు. దుష్టుని ఎదిరింపకండి. ఒకప్పుడు మీరు చూసినటువంటి చట్టాన్ని మీరు చూశారు, ఒకప్పుడు మీకు ఇచ్చినటువంటి విధిని చూశారు, ఒకప్పుడు మీరు ఆచరించినటువంటి ఆచరణ మీరు చూశారు. ఇప్పుడైతే నేను చెబుతున్నాను కదా, మీరేం చేయాలి? నేను చెప్పినటువంటి మాట ప్రకారం మీరు ఏం చేయాలి? దుష్టుని ఎదిరింపక అన్నాడు. చూడండి, దుష్టుని ఏం చేయకూడదట? ఎదిరించవద్దు. ఇదే
అపోస్తుల దగ్గరికి వచ్చేటప్పటికి, పత్రికల దగ్గరికి వచ్చేటప్పటికి యాకోబు గారు చెప్తున్నటువంటి మాట చూడగలిగితే, యాకోబు గారి దగ్గరికి వచ్చేటప్పటికి యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో మీరు దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి అన్నాడు. అపవాదిని ఎదిరించండి అన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, యాకోబు గారి దగ్గరికి వచ్చేటప్పటికి మీరు దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఏం చేయాలంట? ఎదిరించండి. అప్పుడు వాడు మీ వద్ద నుండి వెళ్ళిపోతాడు. కాబట్టి క్రీస్తు ఏమో దుష్టుణ్ణి ఎదిరించవద్దటన్నాడు. యాకోబు గారేమో ఏమని చెప్తున్నారట? అపవాదిని ఎదిరించండి. ఇక్కడ దుష్టుడన్నా, దుష్టత్వం కలిగినటువంటి వాడైనా, అపవాది క్రియలు చేసేటువంటి వాడే. ఎక్కడికి వచ్చేటప్పటికి అపవాదిని ఎదిరించండి. రెండింటికి తేడా. దుష్టుని ఎదిరించకండి, అపవాదిని ఎదిరించండి. క్రీస్తు దుష్టుని ఎదిరించవద్దు, యాకోబు గారు అపవాదిని ఎదిరించండి. ఎదిరించేటువంటి మనస్సు, ఎదిరించేటువంటి ఆలోచన, ఎదిరించేటువంటి తత్వం, ఎదిరించేటువంటి సత్తా, ఎదిరించేటువంటి ధైర్యం నీలో మనలో ఉండాలి. క్రైస్తవులుగా మనలో ఉండాలి. ఎదిరించేటువంటిది, అపవాదిని ఎదిరించేటువంటి తత్వం మనలో ఉండాలి. అంటే వాడిని ఎదిరించమంటున్నాడు ఏంటి? అపవాదిని ఎదిరించండి. అపవాదిని ఎందుకు ఎదిరించాలి? దేనికోసం ఎదిరించాలి? తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో తానంతటిని ఎదిరించుచు తానే దేవుడినని కనపరుచుకునుచు దేవుని ఆలయములో వాడు కూర్చున్నాడు. దేవుడినని కనపరుచుకుంటున్నాడు. ఎవడట? అపవాది దేవుని ఆలయాన్ని పాడు చేసి, దేవుడు ఉన్న స్థలాన్ని పాడు చేసి, దేవుడు ఉండవలసిన స్థలాన్ని తను ఆధీనంలోకి తీసుకుని అతడు దేవుని ఆలయములో ఉండి తానే దేవుడిని కనపరుచుకొనిచున్నాడు గనక ఏం చేయాలి? అపవాదిని ఎదిరించండి, అపవాదిని పారతోలండి. వాడన్న స్థలాన్ని మీరు తిరిగి దేవునికి అప్పగించేటువంటి వారిగా మీరు ఉండాలి అంటే, మీరు నిలవాలి అంటే, మీరు చేయవలసినటువంటి విధి నేర్పిస్తున్నాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి అపవాదిని ఎదిరించాలి అంటే, అపవాదిని పారద్రోలాలి అంటే, మన దగ్గర నుంచి పారిపోవాలంటే మనము దేవునికి లోబడి ఉండాలట. దేవునికి లోబడేటువంటి వానిగా ఉండాలి. దేవునికి లోబడేటువంటి తత్వం మనలోనికి రావాలంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందుకు ఇది కలగాలి? ఎందుకు అపవాదిని ఎదరగొట్టాలి, బెదరగొట్టాలి, పారద్రోలాలి అంటే మనం శక్తిమంతులం కావాలి, బలహీనులుగా కాకూడదు. క్రైస్తవుడు శక్తిమంతుడుగా కావాలి, క్రైస్తవుడు సైనికుడిగా కావాలి, యుద్ధ నైపుణ్యత నేర్చుకునేటువంటి వాడిగా ఉండాలి. అందుకే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 11, 13 వచనాలలో శక్తిమంతులగుటకు అన్న పదాన్ని బట్టి, ధరించుకోవలసినటువంటి ఆయుధాన్ని బట్టి చెప్పబడుతున్నటువంటి ఆ మాటలు చూడగలిగితే, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 11వ వచనంలో మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు అన్నాడు. చూడండి, అపవాది తంత్రములు ఉన్నాయట. అపవాది తంత్రములను ఏం చేయాలి? ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనండి. మీరు ధరించుకొనండి, మీరు ధరించుకొనండి. క్రైస్తవులు కదా మనమంతా, క్రైస్తవులు కదా మనమంతా. క్రైస్తవులు మనమైన మనము అపవాది తంత్రమును ఎరగలట. అపవాది తంత్రమును ఎరిగి వాడిని ఎదిరించేటువంటి వాడుగా శక్తిమంతులగుట్లకు దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచమును ధరించుకోండి అంటే ఎవరు ధరించుకుంటారు చెప్పండి? ఏమో మొదటి వర్తమానంలో విన్నారు, సమయం ఇవ్వలేము, కాలం ఇవ్వలేము, శరీరం ఇవ్వలేము, ధనం ఇవ్వలేము, ఏమి చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి క్రైస్తవ్యం ఈరోజు బైబిల్లో చెప్పబడుతున్నటువంటి మాటను బట్టి, ఇదిగోనయ్యా అపవాది తంత్రం ఉంది, వాడు తంత్రగాడు, వాడు మంత్రగాడు, మాయ చేసేటువంటి వాడు, వాడి తంత్రమును ఎరిగినట్లుగా మీరు ఉండాలి అంటే శక్తివంతులగునట్లు దేవుడిచ్చిన సర్వాంగ కవచమును
ధరించుకోవాలి మనమంతా. అలా ధరించుకునేటువంటి వారిగా మనం ఉండడానికి దేవుడు నేర్పిస్తున్నటువంటి మాట, పత్రికలో వ్రాయబడుతున్నటువంటి మాట చూడగలుగుతున్నప్పుడు, నేను శక్తిమంతుడు కావాలా, అపవాది తంత్రమును ఎరిగినటువంటి వాడు నేను కావాలా, అంత గొప్పవాడు నేను కావాలని ప్రతి క్రైస్తవుడు అనుకుంటే, ఇదిగో వ్రాయబడినటువంటి మాట మన కోసం వ్రాయబడింది. మనల్ని బలోపేతం చేయడానికి, మన బలవంతులు చేయడానికి, ఆయన యొక్క ఆయుధంగా వాడటానికి, అపవాది తంత్రములు ఎరగటానికే ఇదిగో లేఖనం, అపవాది తంత్రములు ఎరగటానికి పరిశీలన చేస్తున్నప్పుడు 13వ వచనంలో ఏమని చెప్పబడిందో చూడండి. 13వ వచనంలోకి వచ్చేటప్పటికి, అందుచేతను మీరు ఆపద దినమందు వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలుబడుటకును శక్తిమంతులగుటకును దేవుడిచ్చి సర్వాంగ కవచమును మీరు ధరించుకుంటే, ఆపద్దినమునందు మీరు ఏమవ్వాలి? ఆపద్దినమందు ఏమవ్వాలి? పడిపోకూడదు, పారిపోకూడదు, వెనుదిరగకూడదు, దేవుని విడిచిపెట్టకూడదు, దేవుని దగ్గరే ఉండాలి, దేవునితో పాటు ఉండాలి, దేవుని కొరకు నిలబడాలి. ఆపద్దినమందు నువ్వు లేచేటువంటి వాడుగా, నిలబడేటువంటి తత్వం కలిగినటువంటి వాడుగా దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచమును మీరు ధరించుకోండి. మనకన్నా ముందు చెప్పబడినటువంటి వారు, మనకన్నా ముందు నేర్పించినటువంటి వాళ్ళు మనమే క్రైస్తవులుగా విశ్వాసులం అయితే, మనమే క్రైస్తవ జీవితంలో విశ్వాసము కలిగినటువంటి వారుగా ఈ తరములో మనం నిలిచినటువంటి వారమైతే, ఒకనాటి తరాన్ని చూడండి, ఒకనాడు మనకన్నా ముందున్నటువంటి వాళ్ళు చూడండి, వారు ఎలా నిలిచారో మీరు కూడా అలా నిలబండి అని వాక్యం చెబుతా. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చూడండి ప్రియులారా. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంకి వచ్చేటప్పటికి, లోకమందున్న మీ సహోదరులు యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించండి. మనమంతా విశ్వాసమందు స్థిరులై ఉండాలట. ఎలా ఉండాలి? విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించండి. మీరు స్థిరత్వంగా ఉండి, మీరు ప్రతి దానిని నేర్చుకున్నటువంటి వారిగా ఉండి, నేర్పించుచున్నటువంటి మాటను బట్టి, మనం లేఖనాల పరిశోధనగా నేర్చుకునేటువంటి సందర్భాలలో సాతానుని ఎదిరించేటువంటిది, సాతానుని వెళ్ళగక్కేటువంటిది, దేవునికి లోబడేటువంటి తత్వం కలిగినటువంటి వారమైనటువంటి మనముగా, ఇదిగోనయ్యా లోకమందున్న మీ సహోదరుల యందు ఏ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి, ఇదిగో మీకన్నా ముందు మీతో పాటు ఉన్నారే, దేవుని పనిచేస్తున్నారే, సంఘములో ఉన్నారే, సమాజానికి సేవ చేస్తున్నారే, సువార్త ప్రకటిస్తున్నారే, వారు చూడండి, వారిని చూచి ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించాలి. ఎవరినట? అపవాదిని ఎదిరించాలి. ఎప్పుడు? దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచమును మనము ధరించుకొని, విశ్వాసమందు మనకు చూపించినటువంటి మాదిరి జీవితాలు ఉన్నవే, మనకన్నా ముందు వ్రాయబడినటువంటి ఎంతమంది విశ్వాసుల జాబితా ఉందో, విశ్వాసము కలిగినటువంటి వాళ్ళ జీవితాలు ఉన్నాయో, వాళ్ళు పడినటువంటి శ్రమలు ఉన్నాయో, శోధనలు ఉన్నాయో, ఇబ్బందులు ఉన్నాయో, ఇరుకులు ఉన్నాయో, ఎన్ని ఉన్నాయో వాటన్నిటినీ జ్ఞాపకం పెట్టుకుంటూ, అలాంటి శ్రమలే, అలాంటి బాధలే, అలాంటి కష్టాలే క్రైస్తవుడికి వస్తాయి. నిజంగా క్రీస్తును నమ్మారా? క్రీస్తును నమ్మి క్రీస్తు యందు విశ్వాసం వచ్చి నిత్య జీవం కొరకు పాటుపడుతూ నిత్య జీవాన్ని సంపాదించుకునేటువంటి తపన, దానితో నువ్వు సంఘానికి వెళుతూ ప్రార్థన చేస్తున్నావా? నిత్య జీవం నేను పొందాలనే ఆలోచనతో నీ జీవితాన్ని దేవుడికి ఇచ్చారా మీరంతా? అలా అయితే మీకు శ్రమలే వస్తాయి, మీకు బాధలే వస్తాయి, మీకు హింసలే వస్తాయి, మీకు అవమానాలే వస్తాయి. అంతే తప్ప గృహాలు, బంగారము, వెండి, సిరి, సంపదలు, భోగము, భాగ్యము, పిల్ల పాపలు ఇది కాదండి వచ్చేది. నిజంగా నిత్య జీవం సంపాదించుకునేటువంటి వాని మీద మహాశ్రమలనే ఉన్నాయి, శోధనలనే ఉన్నాయి. అలాంటి శ్రమలు కలుగుతూ పడుతూ బాధలు పడుతూ ఈ సువార్త
చేత పట్టుకుని బ్రతికితే, జీవితాన్ని బ్రతికితే, నేను క్రీస్తుని నమ్మినటువంటి విశ్వాసంగా నేను జీవించుచున్నాను అని అనుకుంటే ప్రియమైన దేవుని పిల్లలారా, ఇదిగో శ్రమలు వస్తాయ్యా. అందుకే మీకు చెబుతున్నాను, అపవాది పెట్టేటువంటి తంత్రం, అపవాది మిమ్మల్ని మోసం చేసేటువంటిది, అపవాది మాయ చేసేటువంటి వాటన్ని తంత్రాలన్నిటిని మీకు ఎరిగేటువంటి వారుగా, తెలుసుకునేటువంటి వారుగా, దేవుడిచ్చేటువంటి ప్రతి ఈవిని మీరు అనుకరించి దాని ప్రతి దాన్ని స్వీకరించి మీరు స్థిరత్వం కలిగినటువంటి వారుగా ఉండాలి. మంచి విశ్వాసం కలిగినటువంటి వారుగా మీరు ఉండాలి. అలా ఉండి వారిని ఎదిరించండి, వారిని ఎదిరించండి, వారిని ఎదిరించండి అని యాకోబు చెప్పినటువంటి మాట ప్రకారంగా మీరు దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి. ఎప్పుడైతే నువ్వు ఎదిరిస్తున్నావో వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడు, వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడు. పారిపోతాడు ప్రియమైన దేవుని పిల్లలారా. నేను 5 సంవత్సరాల బైబిల్ మిషన్లోకి వెళ్ళానండి. 5 సంవత్సరాల బైబిల్ మిషన్లోకి వెళ్ళినప్పుడు ఒక మాట సాతాను గురించి ఉండేది, ఒక పుస్తకం ఉండేది, ఒక ప్రార్థన ఉండేది. దీనికి సాతాను ఎదిరింపుల పుస్తకం అట. సాతాను ఎదిరింపుల పుస్తకం. దీంట్లో ఏమనేవారంటే, ఇక్కడ మంచి వాక్యం చదవంటే మన వాళ్ళు నోట్లోంచి మాట్లాడదు. కానీ ఇక్కడ మనకి చాలా మంది చూస్తూ ఉంటారండి. అదే బయట సంఘాలకు వెళ్ళిపోయిన అక్కడ నన్ను 10 మంది చదువుతారు వాక్యం. మన పుస్తకం తీయట్లేదు, టక్ 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 మంది 10 మంది చదువుతూ ఉంటారు. ఏమ్మా, మన దగ్గరికి వచ్చేటప్పటికి ఎందుకో అక్షరం ఎక్కువైపోయిందో, జ్ఞానం ఎక్కువైపోయిందో చదవలేరు, కానీ వాక్యాలు చదవలేరు. కానీ అక్కడ చదువుతూ ఉంటారు. అలాగే అపవాది ఎదిరింపుల పుస్తకం దగ్గరికి అమ్మ పలానా ఆమె, ఆ విశ్వాసురాలు ఆమె చదువుతున్నప్పటికీ అప్పుడు చక్కగా ఆవిడ చదువుతుంటది, సాతానా ఓ సాతానా అంటది. ఎక్కడుంది అది? ఎక్కడుంది అది? సాతాన్ అంటే ఎక్కడనుందా? నీలోనే గూడు కట్టుకుంది. మన హృదయంలోనే ఉంది. దేవుడి స్థలాన్ని కబ్జా చేసి నేనే దేవుడిని, ఆ దేవుడు లేకుండా చేసి అది లోపలుండి ఈవిడంటది సాతానా ఓ సాతాన చిన్నగా ప్రారంభిస్తుంది, ఎక్కడికో వెళ్ళిపోద్ది, హైపిచ్లోకి వెళ్ళిపోయి ఎదిరింపులట. యేసునామని నేను వెళ్ళమని ఆజ్ఞాపించుచున్నాను, వెళ్ళు అంట. ఇప్పుడు వాడు తంత్రం వేశాడు. ఏమని? ఒక పుస్తకం ఇచ్చాడు, నన్ను నా మంత్రం చెప్పించు, నేను వెళ్తానో చూడు. ఇంకా బైబిల్ పట్టుకొని తల మీద కొడతారు, దెయ్యాన్ని వెళ్ళగొడతారు మన వాళ్ళు. ఎన్నో ఉంటాయి, చూశారు కదా మీదంతా. సాతాను తంత్రమును ఎరగమన్నాడు. ఆపద్దినమందు నువ్వు నిలబడాలన్నాడు. ఆపద్దినమందు నువ్వు వాక్యము చేత నిలిచి వాడిని ఎదిరించేస్తే వాడు నీ దగ్గర నుంచి పారిపోతాడని చెబుతుంటే వాడి పుస్తకం పెట్టి సాతానా నువ్వు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతుందా? యేసు నేర్పించిన జ్ఞానం రావాలి, యేసు క్రీస్తు నేర్పించినటువంటి మాటలు రావాలి. కొండ మీద ప్రసంగమైన అపోస్తులు నేర్పించిన, అపోస్తుల ద్వారా రాయబడినటువంటి సత్యాలు మనకు తెలుసుకొని మనం నేర్చుకొని ప్రియమైన దేవుని పిల్లలారా, అప్పుడు వాడి తంత్రం వేస్తే మనం మంత్రం వేయచ్చు, వాడికి ఎత్తుకు పై ఎత్తియచ్చు. అందుకే అగ్ని బాణములు చల్లార్చడానికి అన్న మాటలు ఈ ఎఫెసీ పత్రిక 6 అధ్యాయం అంతా మీకు చదవబడుతుంటుంది. 11వ వచనం నుంచి కింద వరకు మీకు చదువుకుంటుంటే, క్రైస్తవుడిగా నువ్వు ఏమి ధరించాలో అరికాల నుంచి నడినెత్తు వరకు, శిరస్రావం నుంచి పాదముల వరకు ఇచ్చినటువంటి దేవుడు ఇచ్చినటువంటి ఆయుధాలని ధరించుకొని వాక్యం అనేటువంటి కట్టుము చేత పట్టుకుని బయలుదేరేటువంటి క్రైస్తవుడు అయితే, అలాంటి క్రైస్తవుడు ఎదిరించగలడు, స్థిరుడుగా ఉండగలడు, విశ్వాసమందు నిలకడగా ఉండగలడు, మాదిరి చూపించినటువంటి వారి ప్రకారంగా జీవించి బ్రతకగలడు. అట్టివాడు కావాలి అంటే క్రీస్తు నేర్పించిన ప్రేమ తత్వం నేర్చుకోవాలి. 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తు వారు 30 సంవత్సరాల తల్లిదండ్రులకు లోబడి దేవుని దయ పొందాడట, మనుషులు దయ పొందాడట, జ్ఞానమందు వర్ధిల్లుచున్నటువంటి ఆయన 30 ఏట రాగానే బాప్తిసము తీసుకోవడానికి పెరిగిన నజరేతు నుంచి బయలుదేరాడు. యోర్దాను నదికి వద్దకు వెళ్ళాడు, యోహాను చేత బాప్తిసం తీసుకున్నాడు. అలా బాప్తిసం తీసుకున్నటువంటి ఆయన బయటకు వచ్చాడు. 40 రాత్రులు 40 పగలు అరణ్యంలోనికి కొనుక్కోబడ్డాడు, అపవాది చేత కొనుక్కోబడ్డాడు, శోధింపబడ్డాడు. 40 రోజులు అయ్యింది. 40 రోజులు బయటికి తిరిగి వచ్చాడు. అలా తిరిగి వచ్చిన వారి దగ్గరికి అపవాది వచ్చింది. అపవాది వచ్చినటువంటి సంభాషణ మీ అందరికీ తెలుసు. 40 రోజులు ఆకలితో, 40 రాత్రులు ఆకలితో దప్పికతో ఉన్నటువంటి ఆయనతో సంభాషణ చేస్తుంది. మీ అందరికీ తెలుసు ఆ సంభాషణ ఏంటో. సంభాషణ అలా బయటికి రాగానే నీవు దేవుని కుమారుడు అయితే అన్నది. నీవు దేవుని కుమారుడు అయితే పదాన్ని చూడండి ఒక్కసారి. నీవు దేవుని కుమారుడు అయితే, ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని కుమారుడా, దేవుడా, మనిషి కుమారుడా, దేవుని కుమారుడా కొట్టుకు చేస్తున్నారు. ముందు మరి ప్రసంగాలు ఉన్నారు కదా యూట్యూబ్లో. యూట్యూబ్లో యేసుక్రీస్తుని గురించి ఈరోజు ఏమని చెప్తుందో తెలుసా? క్రైస్తవుడైన మనల్ని
బోధకులైన మనల్ని, బోధించేటువంటి వారి మనల్ని, చేతపట్టుకున్న బైబిల్ చేతపట్టుకున్నటువంటి మనలనే విభిన్నమైనటువంటి బోధల చేత విచ్ఛిన్నము చేసేస్తూ దేవుని కుమారుడు కాదు, దేవుడు కాడు, మనిషి కుమారుడు, మరొకటి ప్రవక్త అని ఇష్టానుసారముగా మాట్లాడిస్తుంది ఈరోజు మనం చూస్తున్నాం. ఒక్కొక్కడు ఒక్కొక్క సిద్ధాంతం, ఒక్కొక్కడు ఒక్కొక్క మాట ప్రకారంగా మాట్లాడుతుంటే మరి దెయ్యం కూడా మాట్లాడింది. అపవాది యేసుక్రీస్తు దగ్గర మాట్లాడింది, నీవు దేవుని కుమారుడు అయితే అంటుంది. చూడండి, ఇప్పుడు దేవుడు కుమారుడే కానీ దేవుడు కాడు, మనిషి కుమారుడే కానీ దేవుడు కాడు, మనిషి కుమారుడి తర్వాత దేవుడయ్యాడు, ఏవో చెప్తున్నటువంటి మాటలు చూస్తుంటే అపవాది కూడా చెబుతుంది, నీవు దేవుని కుమారుడు అయితే ఏం చేయాలి, నీవు దేవుని కుమారుడు అయితే ఏం చేయాలి, నువ్వు ఆకలితో ఉన్నావు కదా, ఇగో రాళ్ళు తీసుకో, ఆ రాళ్ళు తీసుకుని నువ్వు రొట్టిగా చేసుకుని నువ్వు భుజించు అంటుంది. తనే తీసి ఇవ్వచ్చుగా ఆకలిగా ఉన్నదని. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, అపవాది యేసుక్రీస్తు ద్వారా ఏమని సంభాషిస్తుందో మరి మన దగ్గరకు వచ్చి సంభాషించదా, మన గురించి మాట్లాడదా, మన గురించి మాట్లాడకుండా ఉంటుందా? ఎంతమంది మీద వైరం అండి. ఏ సంఘం బాగుంది చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఏ సంఘం బాగుంది, ఎవరి మంచి ప్రేమ ఉంది చెప్పండి, ఎవరి మంచి ప్రేమ ఉంది, ఎవరి దగ్గర సద్గుణం ఉంది, ఎవరి దగ్గర ఆప్యాయత అనురాగం ఉంది చెప్పండి. ఈరోజు సంఘంలో బయట వద్దు, మనకి బయట సంఘాల గురించి వద్దు, మనలో మనం పరిశీలన చేసుకుంటే, మనలో మనం పరిశోధన చేసుకుంటే ఒకప్పుడు ప్రారంభంలో ఉన్న ప్రేమ చూడండి, ప్రారంభించేటప్పుడు అన్నయ్య, తమ్ముడు, అక్క, చెల్లి, తండ్రి, తల్లి అని ఆప్యాయత చూడండి. సంఘంలో ఎలాంటి ప్రేమ ఉంది. కొద్ది కాలం మీదటికి ప్రేమ ఏమైంది చెప్పండి, ఈ ప్రేమ ఏమైపోయింది చెప్పండి. పగగా మారిపోవటం లేదా, ద్వేషంగా మారిపోవటం లేదా, అన్యాయం చేసుకోవటం లేదా, అక్రమం చేసుకోవటం లేదా? ఎందుకయ్యా ఇది వచ్చింది? ఒకప్పుడు వాక్యం మన దగ్గరికి వచ్చిందండి, నిర్మలమైనటువంటి వాక్యం, సత్యమైనటువంటి వాక్యం, సత్య సంబంధమైనటువంటి వాక్యముతో సత్య సంబంధులుగా సత్యవంతు ప్రతిష్ఠింపబడి ఒకనాడు యేసు చేసిన ప్రార్థన బట్టి ఐక్యతతో సంఘముగా కూడినటువంటి మనమే ఈరోజు ద్వేషింపబడుతున్నామా? ఈరోజు ద్వేషించుకుంటున్నామా? మనలో కల్మషాల ఎన్ని వచ్చాయి చెప్పండి. ఈరోజు మనలో ఎన్ని వచ్చేసాయి, ఎన్ని మాటలు మనం వింటున్నామా, ఈ మాటలు మనం వింటున్నామా, ఈ మాటలు మనం మాట్లాడుతున్నామా? ఇది ఎలా వచ్చింది? అపవాది తంత్రం కాదా, అపవాది మాయ కాదా ఇది? ఒకప్పుడు ప్రేమ, ఒకప్పుడు నీలో వాక్యం లేదు, ఒకప్పుడు నీలో దూరం, ఒకప్పుడు నీవు మంచి హృదయం. ఆ మంచి హృదయముతో దేవుని వాక్యమునకు ఆకర్షితులై అనేక సంఘములు దాటి, అనేక ప్రాంతములు దాటి, అనేక దూర ప్రాంతం నుంచి కొన్ని గీతలు చెరుపుకొని వయసని, ధనమని, కులమని, ప్రాంతమని ఇవన్నిటిని చెరిపేసుకుని మనం ఒక్క తాటి మీద మనం ఉండి దేవుని పని చేయాలని వచ్చినటువంటి వారమే. అలాంటి వారి మధ్య ఈ తంత్రం వేస్తుంటే, తంత్రగొట్టి తనము చేస్తుంటే ప్రేమ చల్లారిపోలేదా? ప్రేమ పగగా మారిపోలేదా? ఈర్ష్యగా మారిపోలేదా? ఎందుచేత? తంత్రం. అందుకే దాని తంత్రములు ఎరగాలి. దాని తంత్రములు ఎరగాలంటే యేసు నేర్పించిన తత్వాన్ని జాగ్రత్తగా మీరు చదువుకోవాలి, ధ్యానించాలి, దాన్ని మన జీవితంలో అన్వయించాలి, చూపించాలి. నేర్చుకున్నది చూపించేటువంటి తత్వం నీకు రావడానికే ఈరోజు క్రీస్తు ప్రేమ తత్వం అర్థమైతే ఈ వాక్యం చెబుతుంది ఏమని? రాళ్లను రొట్టిగా చేసుకుని తిను, నీవు దేవుని కుమారుడివైతే అన్నప్పుడు యేసుక్రీస్తు వారు వాక్యమే చెప్పాడు. ఆయన మీ అందరికీ తెలుసు, వాక్యమే చెప్పాడు. మనుష్యులు ఎవ్వరూ కూడా ఈ లోకంలో ఉన్నటువంటి వారు రొట్టె వలన కాదమ్మా, ఆహారం వల్ల కాదమ్మా, దేవుడిచ్చినటువంటి మాట, దేవుని మాట వలన ఒకనాడు ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 4వ వచనంలో చెప్పబడిన మాటను జ్ఞాపకం చేస్తూ దేవుని మాట వలన మనుష్యుడు బ్రతుకుతాడు అని నేర్పించాడు. ఇక అక్కడి నుంచి తీసుకువెళ్ళింది, ఎత్తైన శిఖరం మీద తీసుకువెళ్ళిపోయి అక్కడి నుంచి దూకు అంది. అక్కడి నుంచి దూకేవయ్యా, అక్కడి నుంచి దూకితే నిన్ను గురించే కదా ప్రవచనం రాయబడింది. ఒకనాడు ఇశ్రాయేలు జనాంగానికి తెలియలేదండి, ఒకనాడు చక్రవర్తులకు తెలియదండి, ఈనాడు ఉన్నటువంటి మత ఛాందసవాదులకు తెలియదండి. ప్రవక్తల గ్రంథాలలో యేసుక్రీస్తుని గురించినటువంటి ప్రవచనాలు ఉన్నాయని ముందుగా సిద్ధపరిచినటువంటి వాక్యాలు, ఆయన ఈ భూమి మీదకి రాకమునిపే ప్రవక్తల గ్రంథాల్లో ఆయన గురించి వ్రాయబడినటువంటి సందర్భాలు, ఈ భూమి మీదకి వచ్చి ఆయన చేసేటువంటి వాటన్నిటినీ చేస్తాడు అనేటువంటి సందర్భాలు వ్రాయబడినవని దెయ్యమునకు తెలుసు. వాక్యములో ఉన్న సంగతులు దెయ్యానికి తెలుసు. అందుకే ఏ వాక్యాన్ని పరిశోధన చేసి మనల్ని నిత్య జీవం పొందమని యేసుక్రీస్తు వారి మాట ఉందో
అదే వాక్యమైన యేసుక్రీస్తు వారికి వాక్యం చెబుతుంది. ఎవరు? అపవాది. ఎత్తైన శిఖరం మీద తీసుకెళ్ళిపోయిందంటే, పర్వతం మీద తీసుకెళ్ళిపోయిందంటే అక్కడి నుంచి నీవు దూకేయంది. అక్కడి నుంచి నువ్వు దూకితే నిన్ను గురించి వ్రాయబడింది కదా, కీర్తనకారుడు రాశాడు కదా, 91వ కీర్తన 12వ వచనంలో, నీ పాదములకు రాయి తగలకుండా వారి ఎత్తి పట్టుకుందురని చెప్పబడిందే ప్రవచనం. అది నెరవేర్చబడదు. దూకునాయనా అంది. మరి నిజంగా వ్రాయబడింది కదా, ఒక్కసారి చదవండి అన్నమాట. 91వ కీర్తన 12 అందరూ తీయండి. లేఖనాల పరిశోధనకు వచ్చారు కనుక నన్ను చూడాలి, బైబిల్ చూడాలి, నన్ను చూడాలి, వాక్యం చూడాలి, నా మాట వినాలి, అది అలా ఉందో లేదో చూడాలి. నీ పాదములకు రాయి తగలకుండా వారు తమ చేతులతో నిన్ను ఏం చేస్తారు? ఎత్తి పట్టుకుంటారు అని వ్రాయబడింది. మరి నిజమే, ఎత్తి పట్టుకుంటారని వ్రాయబడింది. మరి చూపించింది వాక్యమే చూపించింది. మరి ఏం చేయాలి? దూకేద్దా అమ్మా? అది మీరైతే ఏం చేస్తారు అమ్మా? మీరైతే ఏం చేస్తారు? దూకరా? అయ్యో, నన్ను గురించి వ్రాయబడింది. మరలా అక్కడ ఇంకో మాట అందు చూడండి. అక్కడ నీవు దేవుని కుమారుడు అయితే అంటుంది చూడండి. ఇదే మత్తయి సువార్తలో 5వ వచనంలో నీవు దేవుని కుమారుడు, మరలా ఇక్కడ కూడా అదే మాట్లాడుతుంది. నీవు దేవుని కుమారుడు అయితే ఏమ్మా కిందకు, నువ్వు దేవుని కుమారుడు అయితే కిందకు దూకు. అదే మీరు క్రైస్తవులు అయితే కింద దూకమన్నట్టు దూకేస్తారు. ఏమంటే మనమేమంటాం? వాక్యం నిజమే, మరి నిజమే. మన పాదములకు రాయి తగలకుండా ఎత్తి పట్టుకుంటారన్న ప్రవచనం ఉంది కనుక దూకేయాలి. మరి దూకేస్తారా దూకరా? మరి యేసుక్రీస్తు దూకారా దూకలేదు? అమ్మ చెప్పండి. అమ్మ చెప్పాలా? దూకేసారా దూకలేదా? ఎందుకు దూకలేదు అమ్మా? ఎందుకు దూకలేదు చెప్పండి. మీకు తెలుసా తెలీదా? తెలిసినోడు చేతులు ఎత్తండి. ఎందుకు దూకలేదని చెప్పగలరు, సరైన సమాధానం చెప్పగలరు అన్నాడు. అపవాది చెబితే దూకడం ఏంటి? ఒకటి. ఒక ఆవిడండి మా చర్చిలో 19 సంవత్సరాలు మాతో నేర్చుకుందండి. 19 సంవత్సరాలు నేర్చుకుంది మాతోటే. మన ఆత్మీయ తండ్రి గారు ఒక మాట అన్నారు ఒక ఆదివారం. పని చేయండిరా, పరలోకి వెళ్ళండిరా. చాలా బాధతో దుఃఖంతో ఆయన, మీరు దేవుని పని చేయండి, పరలోకి వెళ్ళండి. తప్ప రైటా ఏమ్మా? ఈ మాట 75 సంవత్సరాల వృద్ధుడు పని చేయండి అని బాధతో, పని చేయని లోకం పని చేయటం లేదు. మీరైనా పని చేయండి రా, దేవుని పని చేయండి రా, పరలోకం వెళ్ళండి అని దీనత్వంతో అడిగితే, పని చేస్తే పరలోకమా? యేసు రక్తంతో కాదా? యేసు రక్తంతో పరలోకం కాదా? పని చేస్తే పరలోకం వెళ్ళిపోతారా? బాధ తప్పు. ఏం తప్పు? బాధ తప్పు అని వెళ్ళిపోయింది పాపం. ఆ వెళ్ళిపోయిన అక్కకి నేను ఒక ప్రశ్న వేసాను, ఇదే ప్రశ్న వేసానమ్మా. మరి అక్కడ నుంచి దూకేయమన్నాడు అపవాది. మరి నీ పాదములకు రాయి తగలకుండా ఎత్తి పట్టుకుందురని వ్రాయబడి ఉంది, ప్రవచనం ఉంది. ఆ ప్రవచనాన్ని సాతాను చూపించింది. మరి యేసుక్రీస్తు వారు ఏం చేయాలి? దూకాలా దూకొద్దా? నేనైతే దూకాలంటాను. మీరేమంటారు? ఈ వాక్యాన్ని బట్టి దూకాలి. దూకేయాలంటే అక్కడి నుంచి కళ్ళు మూసుకుని యేసు రక్తమే చేయమంటాం చూసాం మనం. అలాగే దేవుడే దూకేయమన్నాడు, దూకేస్తానని చెప్పి దూకేయాలా? మరి ఎందుకు దూకలేదు చెప్పండి. సహోదరులు అంటున్నారు అపవాది చెప్తే దూకడం ఏంటని. మరి అపవాదే చెప్పింది. మరి మనకు ఒక వాక్యం అపవాదే చెప్తుంది. ఇప్పుడు కలిపి చెరిపెడుతుంది, అనేక సంఘాలను పాడు చేస్తుంది. వాక్యాన్ని చెప్పి లోకంలో ఏమంటే మనమంతా బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్ అనేటప్పటికి మతానికి ఎదురు మంచానికి అడ్డం, కొడుకిటికి ఎండుకు పీకుతారేళ్ళు ఎన్ని చెప్తారు, మళ్ళీ తలకాయ పుట్టి ఎన్ని అంటారు చెప్పండి. ఎన్ని వ్యతిరేకం, మన వ్యతిరేకం లోకానికి. మరి వాళ్ళు కూడా బైబిల్ చెప్తున్నారు కదా, మీరు తప్పట్టారేంటి? వాళ్ళు కూడా బైబిలే కదండి చెప్పేది. అవును, బైబిలే చెప్తున్నారు. ఇప్పుడు బైబిల్కే వాక్యమే చెప్తున్నాం. ఇప్పుడు మేము కూడా వాక్యమే చెప్తున్నాం. యేసుక్రీస్తు వాక్యమైనటువంటి యేసుక్రీస్తు వారే ఎత్తని పర్వతం మీద తీసుకెళ్ళి అక్కడి నుంచి దూకమంటున్నప్పుడు అదే వాక్యం అపవాది చెప్తుంటే వాక్యమైనటువంటి యేసుక్రీస్తు వారు దూకకుండా నిలిచారు. ఎందుకు? వాడి తంత్రము తెలుసు. వాక్యమైన యేసుక్రీస్తు వారికి వాక్యం చెప్పాలనుకుంది. ఈరోజు మనకు చెప్పదా చెప్పండి? అంతే కదండి. డినామినేషన్లు వేరు, సంఘాలు వేరు, మీ సంఘం వేరు, మా సంఘం వేరు, మీరు వేరు, వేరు.
ఒకే ధర్మశాస్త్రం, ఒకే దేవుడు, ఒకే ధర్మశాస్త్రం, ఒకే క్రీస్తు, ఒకే విశ్వాసం, ఒకే బాప్తిజం కలిగిన నేటి క్రైస్తవం ఎందుకు మొక్క చెక్కలైపోయింది? సంఘాల మధ్య విభేదాలు, సంఘాల మధ్య ప్రేమలు లేకుండా, సహోదరుల మధ్య ఐక్యత లేకుండా ఎందుకు పాడు చేసింది? సాతాను కాదా? సాతాను కాదా వాడి తంత్రం? యేసుకే వేసింది తంత్రం, మనకేదా తంత్రం? చిన్నదానికి పడిపోతాం మనం, చిన్న మాటకు పడిపోతాం మనం, చిన్న మాటకు ఓర్చుకోలేం మనం. మరి యేసుక్రీస్తుకే వేసిందట. మరి చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా, మీకు ఆకలిస్తుండొచ్చు అమ్మా, 1:00 అయింది, 11 గంటలకి. నేను ఫస్ట్ సారి సెమినార్ అనేటప్పటికీ నేను ప్రతి వినాయక చవితికి మాకు కట్టుకలో సెమినార్ పెడతామండి. 2000 మంది 3000 మంది వస్తారు. 10:30కి స్టార్ట్ అయిపోతుంది మాకు. 10:30 ఊర్లు వర్షం వస్తుంటుంది. మీకు ఇంకా నయ్యం, పెద్ద పెద్ద టెంట్లు వేసి 50 సైజు టెంట్లు వేసి 2000 మంది 3000 మంది నా టెంట్లు కూర్చోబెట్టి సంఘం అంతా మీరందరూ, మనమందరూ విశ్వాసమే కదా, మీరందరూ కూడా కూర్చోరు. ఒక్కొక్కరు ఒక్కొక్క కర్ర దగ్గర నుంచి ఉంటారు. 10 మంది కర్ర పట్టుకుంటారు. అందరూ బయట నుంచి వచ్చిన వాళ్ళు అందరూ వాక్యం వింటారు. వీళ్ళు మాత్రం అలా తడుస్తూ ఉంటారు, కర్ర పట్టుకుని పడిపోకుండా పందిరి ఆపుతుంటారు. మీరు 11:30కి వచ్చారు. దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, అక్కడి నుంచి దూకమని చెబుతుంది ప్రవచన దావీదు రాసినటువంటి కీర్తన గ్రంథంలో చెబుతుంది. దూకునాయన, నువ్వు దూకు అన్నది. మరి దూకాలా వద్దా? ఏమైనా అర్థమైందా? దూకుతారా ఏమ్మా? వెరీ గుడ్. ఇప్పుడు బయట వెనక నుంచి ఇప్పుడుకి వచ్చింది. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు వారు ఈ మాటను తీసుకుంటే దూకేయాలి. ఇప్పుడు బైబిల్ ఎలా చదవాలి అనేటప్పటికీ బైబిల్ చాలా బాగా చదువుకునేటువంటి వారికి అర్థమవుద్ది. ఎందుకంటే ఒక మాటను పట్టుకుని మనం వెళ్ళిపోకూడదు, ఒక మాటను పట్టుకుని వెళ్ళిపోకూడదు. దాని భావం ఏంటి, దాని తాత్పర్యం ఏంటి, అది ఎప్పుడు వ్రాయబడింది, ఎవరికి వ్రాయబడింది, ఏ కాలం అది మనకు వర్తిస్తుందా లేదా, పైన కింద అన్నీ చూడాలి. ఇవన్నీ చూడకుండా చాలామంది చదువుకుంటూ వెళ్ళిపోతారు బైబిల్. అందుకే లేఖనాల పరిశోధన చాలా అవసరం. లేఖనాల పరిశోధనలోనే జ్ఞానం. అందుకే ప్రియమైన దేవుని పిల్లలారా, లేఖనాల పరిశోధనలో వినండి, నేర్చుకోండి, తెలుసుకోండి, వాడి తంత్రాలు తెలుసుకోండి. పైనుంచి దూకమంటే యేసుక్రీస్తు వారి మాటను బట్టి, దాని మాటను బట్టి దూకితే ఈరోజు మనం కూడా దూకేద్దాం. 19వ వచనం చూడండి. ఇప్పుడు చూడండి 11వ వచనం చూడండి. కీర్తన గ్రంథం 91వ కీర్తన 11వ వచనంలో ఏమనుందో, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తమ దూతలను ఆజ్ఞాపించాడు. దేనికోసమట? మార్గములో నడవడానికి. దేంట్లో నడవడానికి? మార్గంలో నడవడానికే, కానీ కొండల మీద కుప్పు గంతులేయడానికి కాదు. యేసుక్రీస్తు వచ్చింది ఈ కొండ మీద ఆ కొండ మీద దూకడానికి కాదు, దూకమెండి దూకడానికి కాదు. ప్రవక్తల గ్రంథంలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవాని చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చాను. ఒకనాడు వ్రాయబడినటువంటి కీర్తన గ్రంథంలో వ్రాయబడినటువంటి మాట ప్రకారంగా ఆయన మార్గంలో నడుస్తాడట, అరణ్య మార్గంలో నడుస్తాడట, కొండలో నడుస్తాడట, గుట్టలు నడుస్తాడట, అనేక గ్రామాలకు వెళ్తాడట. అలా గ్రామాలకు వెళ్ళేటప్పుడు ఏ దాయి కూడా ఆయన పాదాన్ని తగలకుండా ఎవరు చేస్తారు? దూతలు ఆజ్ఞ ఎత్తు పట్టుకుంటే, పాదాలకి రాయి తగలకుండా అంటే ఎత్తి పట్టుకుంటారట. అంతేగాని కొండ మీద నుంచి దూకడానికి కాదు, కొండ నుంచి దూకడానికి కాదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇలా మూడో దగ్గరికి వచ్చేటప్పటికి ఎత్తైన శిఖరం మీద తీసుకెళ్ళింది. లోకనంతటి చూపించిందట. నాకు సాగిలి పడిపోందట. నాకు సాగిలి పడిపో, నేనేం చేస్తాను? ఈ లోకాధికారం అంతా నీకు ఇచ్చేస్తాను. నీకు సాగిలి పడటం ఏంటి? నీకు నేను సాగిలి పడటం ఏంటి? నేను దేవుని కుమారుడినమ్మా. దేవునికి తప్ప ఎవరికి నేను సాగిలి పడకూడదు, ఎవరిని పూజించకూడదని నిర్గమకాండం 20 అధ్యాయంలో రాయబడి ఉంది కదా. ఎవరిని కూడా ఏం చేయకూడదు? పూజింపకూడదు. ప్రభు అనే దేవుని తప్ప ఎవరిని కూడా పూజింపకూడదు, ఎవరిని కూడా శోధింపకూడదు అని చెప్పబడి వ్రాయబడి ఉంది కనుక వెళ్ళిపో తల్లి అంతే. వెళ్ళిపోయిందా లేదా? వెళ్ళిపోయిందా? అప్పుడు ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయిందట. ఈరోజు మన దగ్గర కూడా వస్తుంది, అనేక సార్లు వస్తుంది, వాక్య రూపంలో వస్తుంది. జాగ్రత్త కలిగి ఉండాలి. అందుకే యేసు నేర్పిన జ్ఞానములో, యేసు నేర్పిన ప్రేమ తత్వంలో ఇప్పుడు కొద్ది నిమిషాలు మీరు జాగ్రత్తగా ఆలోచించండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 39వ వచనం నుంచి మరలా చూద్దాం ఒకసారి. దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువానిని
వాని వైపునకు ఎడమ చెంప కూడా చూపించు. ఏం చేయమంటున్నాడు? నీవు దుష్టుని ఎదిరించొద్దు. నువ్వు దుష్టుని ఎదిరించకుండా నువ్వేం చేయాలి? నీ కుడి చెంప మీద కొట్టిన వానికి ఎడమ చెంప కూడా చూపించు. ఒకప్పుడు ధర్మశాస్త్రం ఏమని వ్రాయబడింది? ఒకప్పుడు ధర్మశాస్త్రం ఏమని వ్రాయబడిందండి? ధర్మశాస్త్రంలో కంటికి కన్ను, పంటికి కన్ను, కాలుకి కాలు, చెయ్యికి చెయ్యి, ప్రాణానికి ప్రాణం తీసేమనుంది. ఇప్పుడు నేను వచ్చానుగా. అది ధర్మశాస్త్రం, ఇశ్రాయేలీయులకు రాయబడినటువంటి ధర్మశాస్త్రం. ఇప్పుడు నేనంటే ప్రపంచ మానవాళికి, లోకానికి అంతటికి నీ లోకరక్షకుడు నేను, అందరిని రక్షించడానికి వచ్చినటువంటి వాడిని నేను. ఇప్పుడు ప్రపంచానికి చెబుతున్నటువంటి క్రీస్తు బోధ, ప్రేమ తత్వం చేత నేర్పించుతున్నమాట. ఆయన చూపించినటువంటి మార్గంలో నడవలసిన క్రైస్తవులుగా ప్రతి ఒక్కరూ క్రైస్తవులు అయిపోవాలి, క్రైస్తవులుగా మారిపోవాలి, అందరూ క్రైస్తవులు అవ్వాలి. అన్యజనులు కానీ ఎవరైనా ఈ లోకంలోకి వచ్చిన ఆరిన నేల మీద బ్రతుకుతున్న మనుషులందరినీ రక్షించడానికి వచ్చినటువంటి లోకరక్షకుడుగా ఆయన నేర్పిస్తున్నటువంటి మాటలు ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఇప్పుడు నేను చెబుతున్నాను. మీరు విన్నారు కదా, ధర్మశాస్త్రం విన్నారు కదా, ఇప్పుడు నేను చెప్తున్నాను, మీరు వినండి, జాగ్రత్తగా మీరు వినండి. దుష్టుని ఎదిరించకండి. దుష్టుని ఎదిరింపక నీ దగ్గరికి వచ్చినటువంటి వాడు కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప త్రిప్పు. ప్రియమైన దేవుని పిల్లల, మన విశ్వాస జీవితంలో అడుగు వేయవలసిన మొదటి అడుగండి ఇది. అందుకే యేసు ప్రారంభ బోధ చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏదో బైబిల్ పట్టుకున్నాం, సంఘానికి వెళ్ళిపోతున్నాం, పని చేస్తున్నాం అని కాకుండా ముందు మనం అన్వించుకోవాలి, మనం చేయగలగాలి. అందుకే యేసు నేర్పుతున్నటువంటి ఈ బోధలో ఒకప్పుడు ధర్మశాస్త్రం కలిగినటువంటి ఇశ్రాయేలులు మంచి మాట్లాడుతున్నాడు, ఈరోజు లోకానికి చెబుతున్నాడు, ఈరోజు మనం లోకానికి చెబుతున్నాం. అప్పుడు మనం కూడా అన్యజనుల మనకి ఈ వాక్యం వచ్చింది కనుక నేర్చుకునేటువంటి మనము కూడా చూపించవలసినటువంటి వారం. ఈ మాట చాలా జాగ్రత్తగా వింటుంటే, దుష్టుని ఎదిరించకయ్యా, దుష్టుని ఎదిరించవద్దు, ఎదిరింపకన్నాడు. ఒకప్పుడు ఈయన బోధ చేస్తుంటే అపవాది వచ్చాడట, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, మనం ఎక్కడి నుంచి వెళ్ళిపోదాం రండి, మనకి ఆయనకి ఏ పని లేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడండి. ఎందుకంటే ఆటంకపరుస్తాడు వాడు. అతనికి ఇంకా సమయం రాలేదు, అతనికి నాకు వివేదం లేదు, ఒకప్పుడు అయ్యింది, వెళ్ళిపోయాడు, ఇప్పుడు పాడు చేయడానికి వస్తున్నాడు కనుక ఇతరులతో మనకు సంబంధం లేదు కనుక వెళ్ళిపోవాలి. అలాంటి ఆయన దుష్టుని ఎదిరించవద్దు అంటున్నాడంటే, ఎందుకు ఎదిరించవద్దు అంటున్నాడు? అపవాదిని ఎదిరించండి అంటే అపవాది మనలో ఉన్నాడు కనుక. ఇప్పుడు నీ ఎదుట ఉన్న వ్యక్తి, మన ఎదుట ముందున్నటువంటి వ్యక్తి దుష్టుడు అని చెబుతున్నాడు యేసుక్రీస్తు వారు. దుష్టుడు అతను ఎదిరించవద్దు. అతను ఎదిరించుకు నువ్వేం చేయాలి? నీ యొద్దకు వస్తున్నాడు, ప్రేమతో రావటం లేదు, పగతో వస్తున్నాడు, ప్రేమతో కాదు కొట్టడానికి వస్తున్నాడు, ప్రేమతో కాదు తిట్టడానికి వస్తున్నాడు, ప్రేమతో కాదు మరొక విధంగా నిన్ను నష్టపరచడానికి వస్తున్నాడు. మరి నువ్వేం చేయాలయ్యా? నువ్వేం చేయాలి? నేర్పిస్తున్నాడు చూడండి. నువ్వేం చేయాలి? నువ్వేం నేర్చుకోవాలి? ఈ మాటను బట్టి మనం ఏం నేర్చుకోవాలి? ఎదిరించవద్దు. అవతల వ్యక్తి దుష్టుడు, అతనిలో సాతాను ఉన్నాడు, అతడు దుష్ట ఆలోచనలు కలిగి ఉన్నాడు, ప్రేమతో లేడు, పగతో ఉన్నాడు, కల్మషంతో ఉన్నాడు, నీ యొద్దకు వస్తున్నాడు. నువ్వు నేరం చేయకపోయినా, నువ్వు పాపం చేయకపోయినా, అతని ఎదుట అన్యాయం అతనికి ఏమి చేయకపోయినా, అన్యాయంగా నీ మీదకి వస్తున్నా, నువ్వు మంచివాడవైనా, నువ్వు పరిశుద్ధుడివైనా, ఏమి చేయనటువంటి వాడవైనా, ఒకవేళ కరపత్రం పట్టుకు వెళ్తున్నావా, ఒకవేళ సువార్త ప్రకటిస్తున్నావా, లేక దేవుని గురించి చెప్తున్నావా, లేకపోతే మంచిగా ఏదో నేర్పిస్తున్నావా, మరొకటి ఏమైనా చేస్తున్నావా, అతనికి మేలు చేయాలని అనుకుంటున్నావా, అయినా నీ మీద కీడు చేయాలని అనుకుంటున్నాడా, నిన్ను పాడు చేయాలనుకుంటున్నాడా, నిన్ను కొట్టాలని వస్తున్నాడా? ఇవన్నీ చూడండి. ఒక శత్రువు, మన ఎదుట ఉన్నటువంటి వాడి శత్రువు ఏ సందర్భమైన ఏ విధము చేతనైనా చెప్పబడుతున్నటువంటి మాటలు, మనకు నేర్పబడుతున్నటువంటి మాటలలో ఎందుకయ్యా మాకు నేర్పిస్తున్నావు దీన్ని, మాకు ఎందుకయ్యా దీన్ని నేర్పిస్తున్నావు? ఈరోజు ప్రపంచమంతా యేసుక్రీస్తుని ఎందుకు విశ్వసించింది, ఎందుకు నమ్మింది? ప్రేమామయుడండి, క్షమించేటువంటి వాడండి, అతను ఏ పాపము లేదండి, ఏ మాటలో కానీ, క్రియలో కానీ, చేతలో కానీ, దేనిలో కూడా ఎటువంటిది కూడా తప్పు మోపనటువంటి ఆయన కనుక, ఆయన బోధలో ప్రేమ ఉంది కనుక, ఆయన చెప్పిన మాటలో విషయం ఉంది, జ్ఞానం ఉంది, దేవుని సంకల్పం ఉంది, దేవుని ప్రేమ ఉంది, దేవుని ఉనికి ఉంది, ఎన్నో ఉన్నాయని మాటలు. ఆ ఒక్క మాటలు ఎన్నో దాగి ఉన్నాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, అది మనలో చేపించగలిగితే, అది మనలో నేర్చుకుని, అది మనం చేయగలిగితే మనము కూడా క్రీస్తు లాంటి వారమే.
క్రీస్తు స్వభావం కలిగినటువంటి వాళ్ళని, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనమంతా క్రీస్తుని ధరించుకుని ఉన్నామంటే ఒక్క మాట, ఈ మాట మన జీవితంలో చేయగలిగితే, ఒక్క మాట మన జీవితంలో చేయగలిగితే ఆ యేసు చెప్పిన బోధ ఎంత గొప్పదో మన తనివి తీరగా మనం చూడగలుగుతాం. ప్రియులారా, ఎందుకయ్యా నువ్వు చెబుతున్నావు? అతడు దుష్టుడు ఎదురొచ్చిపోతాడన్నాడు, వస్తున్నాడు, నిన్ను కొడతానికి వస్తున్నాడు. మరి నాకు అతనికి ఒక్కసారి చూసుకో, నీవేం చేసావు ఒకసారి చూసుకో. నేరము చేయకపోయినా నీ మీద ద్వేషంతో వస్తున్న అతని మనసు చూడు ఒక్కసారి. మనకు కూడా అనేక సందర్భాలు తగులుతాయి. మనకెందుకు చెప్తున్నాడు ఈ మాట? ఈరోజు మనకి లేఖనాల పరిశోధనలు ఎందుకు మనం ఈ మాట నేర్చుకుంటున్నామో తెలుసా? మనకి కూడా వస్తాయి. మన క్రైస్తవులు గనుక లేఖనములు దాగిన దాన్ని, జ్ఞానాన్ని తెలుసుకుని నిత్య జీవాన్ని సంపాదించుకోవాలనుకున్న ఆశతో వచ్చాము గనుక ప్రియమైన దేవుని పిల్లలారా, యేసు నేర్పుతున్న మాట చూడగలిగితే దుష్టుడు వస్తున్నాడట, అతడు దుష్టుడు అని చెప్తున్నాడు, అతడు దుష్టుడు అని చెబుతున్నాడు, మంచివాడు కాదట, దుష్టుడట. దుష్టుడు నీ యొద్దకు వస్తున్నాడు, వాడిని ఎదిరించక వాడు నిన్ను కుడి చెంప మీద కొట్టగానే నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? తిరిగి కొట్టేయి. మోషే ధర్మశాస్త్రంలో రాయబడిన ప్రకారంగా కుడి చెంప మీద కొడితే కుడి చెంప మీద కొట్టు, ఎడమ చెంప మీద కొడితే ఎడమ చెంప మీద కొట్టు అని నేను చెప్పట్లేదయ్యా, నేను అది నేర్పించట్లేదు. మరి ఏమి నేర్పిస్తున్నాను? కొట్టిన వానికి మరొక చెంప చూపించమని నేర్పిస్తున్నాను. మరొక చెంప నువ్వు చూపించాలి. ఎందుకు చూపించాలి? ఎందుకు చూపించాలి? నేనెందుకు దెబ్బతినాలి? ప్రభువా, నేను ఎందుకు దెబ్బతినాలి? నేనేం అన్యాయం చేయలేదే, నేనేం పాపం చేయలేదే, అతను నేనేమి అనలేదే, అతను నేనేమి అన్యాయం చేయలేదే, నేను కొడితే ఎందుకయ్యా నేను మరొక చెంప చూపించాలి అని మాట్లాడకూడదు. ఆయన మాటలు ఏముంది, ఆయన మాటలు ఏముంది అది మనం నేర్చుకోవాలి. అది మనం జాగ్రత్తగా నేర్చుకోగలిగితే కుడి చెంప మీద కొడితే వెంటనే చూపించమన్నాడట. ఏ చెంప? ఎడమ చెంప. చూపించేవి ఎప్పుడన్నా? నా జీవితంలో చూపించండి చాలాసార్లు. ఏమంటే ఎప్పుడైతే కుడి చెంప మీద కొట్టాడో ఎడమ చెంప చూపించమన్నాడు అంటే ఏదో ఉంది అక్కడ. నా తండ్రి సంకల్పం ఉంది. ఆయన నేర్చుకున్నాడు తండ్రి యొద్ద. దేవుని సంకల్పం ఏంటో, దేవుని సందర్భాలు ఏంటో తెలుసు. ఈ భూమి మీదకి వచ్చేటువంటి ఆయన అనేకమైన సంగతులు ఈ లోకానికి బోధించడానికి వచ్చినటువంటి ఆయన బోధలో ప్రతి మాటలో, అక్షరంలో, ప్రతి దానిలో ఎంత దేవుని సంకల్పం ఉందో ఎవరికి తెలుసు? ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు క్రైస్తవులుగా చూడండి, ఒక వ్యక్తి చనిపోతే ఎలా చంపిపోయాడో ఏంటో తెలియదు, కానీ ఎంతమంది అండి గోండాలు, ఎంతమంది అండి కర్రలు పట్టుకున్నటువంటి వాళ్ళు, ఎంతమంది అండి కత్తులు పట్టుకున్నటువంటి వాళ్ళు, ఈరోజు ధర్నాల పేరట చేసేటువంటి వాళ్ళు ఎంతమంది అండి. దేవుని వాక్యం, బైబుల్, యేసుక్రీస్తు బోధ అర్థమైందో చెప్పండి. ఆయన ప్రేమతత్వం పంచావా? ఈరోజు అదే ప్రేమతత్వం పంచితే మత ఛాందసవాదులు మన మీదకి రాదే, అన్యజనులు మనం స్వీకరిస్తారే. ఆ ప్రేమ చూపక నీ పాపం పోతుంది. యేసుక్రీస్తు నమ్మంటే నమ్మేసేటువంటి లోకమా? పాపం పోగొట్టడానికి నీవు చేయవలసినటువంటి చేయకుండా కేవలం దేవుని మాట చెప్తే కాదయ్యా, నువ్వు చేసి చూపించాలి. అప్పుడే మారుతుందన్న తరం ఒకనాడు 2000 సంవత్సరాల క్రితం నేర్పించాడు యేసుక్రీస్తు వారు. కొట్టాడా? దుష్టుడు వచ్చి కొట్టాడా? కుడి చెంప మీద కొట్టాడా? నష్టం లేదయ్యా, బాధపడకు. వెంటనే ఎడమ చెంప చూపించు. గట్టిగా కొట్టాడా? వాళ్ళు రాలిపోయినట్టు కొట్టాడా? నిజంగా చెంప మీద కొడితే ఎలా ఉంటుంది చెప్పండి? సాచి చెంప మీద కొడితే పడిపోతామండి. చెంప మీద కొడితే అది ఒక కింద ఇక్కడ పైన 2 ప్లేసులు ఉంటాయి. చెంప మీద ఒకటి, నుదురు మీద ఒకటి ఉంటుంది. కొట్టరాని కొడితే చచ్చిపోతారు. చెంప మీద కొడితే ఎంత భయంకరంగా ఉంటుందో ఆ దెబ్బ, ఎంత భయంకరంగా మొత్తం అంతా కూడా కళ్ళు తిరుగుకునేటువంటి పరిస్థితి అయిపోద్ది, సొమ్మసిలిపోయినటువంటి పరిస్థితి అయిపోద్ది. అలాంటి పరిస్థితులు ఆయన అంటున్నాడు, నీ ఎడమ చెంప చూపించవే. ఏంటండి ప్రేమ అండి? ఆయన సిలువ మీద చూపించాడే. అంత సిలువ వేసి మేకులు కొడుతుండే రాధా మనోహర్ దాస్ అంటున్నాడు, 3 మేకులు 2 చెక్కలు తీసుకోలేనటువంటి వాడని మాట్లాడుతున్నాడు. కానీ ఆయన త్యాగం ఎవరికి తెలిసి చెప్పండి? ఆ సిలువ మీద రక్తమంతా కారిపోయి మేకులతో బాధతో ప్రాణం పోయేటువంటి స్థితిలో ఉన్నప్పుడు వీరేమి చేయుచున్నారు వీరు తెలియదు నాయన, తండ్రి వీరిని క్షమించానడు. నా చేతులలో మేకులు వేశారయ్యా, నా కాళ్ళకు మేకులు వేశారయ్యా, నిలబెట్టారు సిలువ మీద. అప్పటి వరకు నా రక్తం అంతటిని కార్చడానికి కొరడాలతో కొట్టారే, ముళ్ళకిరీటం పెట్టారే, గుద్దారే, అవమానపరిచారే. ఇన్ని
ఇన్ని పరిచిన చివరికి వచ్చేటప్పటికి నేను ఏమి చెబుతున్నా తెలిసి ఈ లోకానికి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు, వీరికి తెలియదు. నా తండ్రికి తెలుసు, నాకు తెలుసు, ఈ పరిస్థితులు నాకు తెలుసు, కానీ వారికి తెలియదు. వారికి క్షమించేయి. దుష్టుడు అయినటువంటి వాడు మంచివాడు కాదు. మరి నీ దగ్గరికి, నా దగ్గరికి, మన దగ్గరికి వస్తున్నారు. వాడు మంచివాడు కారయ్యా. మంచివాడు కానటువంటి వాడు నీ దగ్గరికి వచ్చాడు, నీ కొడి చెంప మీద కొట్టాడు. ఓర్చుకోలేవా? ఒక్కసారి ఓర్చుకుని చూడు. ఒక్కసారి ఓర్చుకుని చూసి ఒక్కసారి నీ ఎడమ చెంప చూపించే దుష్టుడికి కొట్టేస్తాడా? అంత కోపంతో పగతో వచ్చి కొట్టగానే కొట్టినటువంటి వాడు, అయ్యా నీ బాధ తీరిపోయిందా? నీ కోపం తీరిపోయిందా? నీ పగ తీరిపోయిందా? నన్ను కొట్టడం వల్ల ఇంతమంది మధ్యలో నన్ను కొట్టావు కదా, ఇంతమంది మధ్యలో నన్ను అవమానపరిచావు కదా, నీకున్న కోపం అంతా తీరిపోయిందా? ఇంకా తీరలేదా? అయితే నా రెండో చెంప మీద కొట్టయ్యా, చూపించి ఒక్కసారి. రెండో చెంప చూపించి ఒక్కసారి. ఒక్కసారి రెండో చెంప చూపించినప్పుడు కొడతాడనేటువంటి మనసు కలగకుండా, నా ప్రభు చెప్పిన మాటను బట్టి నేను చేస్తున్నాననేటువంటి హృదయం, మంచి ఆలోచనతో నా తండ్రిని, నా ప్రభువుని, నేను నా కొరకు రక్తం కార్చినటువంటి నా ప్రభు మాట నేను విన్నాను, నేను చేస్తున్నాను నా జీవితంలోని ఆనందంతో నీ ఎడమ చెంప చూపించండి ఒక్కసారి. అప్పుడు ఎవరు వస్తారో తెలుసా? అతనిలో దుష్టుడు కాదండి, అతనిలో దుష్టుడు కాదు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడే దిగి వస్తాడట. దేవుడే దిగి వస్తాడట. దేవుని వాక్యమే దిగి వస్తుందట. అతని మనసు మారుస్తుందట. మీకు అర్థమైతే ఇప్పుడు ఆ దుష్టుడు ఒక్కసారిగా నిన్ను చూసి పశ్చాత్తాపడిపోతాడు, నిన్ను చూసి బాధపడిపోతాడు, నిన్ను చూసి వేదన పడిపోతాడు. ఎందుకో తెలుసా? నువ్వు ప్రభు మాట విన్నావు, ప్రభు చెప్పిన మాట చేశావు, ప్రభు మార్గంలో నువ్వు నడిచావు, ఆయన మాట విని ఆయన చెప్పిన పని నువ్వు చేశావు. ఆ పని చేయగానే ఆ దుష్టుడు కావాలి, నువ్వు కావాలి, లోకము కావాలి, క్రైస్తవులు కావాలి. అందుకే మనం సువార్త ప్రకటించేటువంటి వారముగా మనం కష్టపడేటువంటి మన ధనం, మన కాలం, మన శ్రమ ఇదంతా కూడా వృధా పోకుండా ఉండాలంటే ఆ ప్రేమతత్వాన్ని చూపించినప్పుడు ఆ దుష్టుడైనటువంటి వాడు వచ్చి ఎప్పుడైతే కొట్టాడో, ఎప్పుడైతే దెబ్బ కొట్టాడో, నీ మాట ఎప్పుడైతే విన్నాడో, ఇదిగోనయ్యా నా దేవుని మాట ప్రకారంగా నేను చెబుతున్నాను, నా ప్రభు మాట ప్రకారంగా నేను చెబుతున్నాను, కొట్టు, నీ పగ తెచ్చుకో, నీ కసి తెచ్చుకో, ప్రాణం తీసేస్తావా? తీసేవయ్యా. నీ ప్రాణం ఒకవేళ నీకు ఆ బాధ అంతా తిరిగిపోద్దంటే ఆఖరికి నా ప్రాణమనే తీసేసుకో. 2000 సంవత్సరాల క్రితం నా ప్రభు ప్రాణం ఇచ్చాడు, నేనెంత, నా బ్రతికెంత, నా జీవితం ఎంత అని ఆ ఎదుట, ఆ దుష్టుడి ఎదుట నీ మాట, నీ చేత, నీ క్రియ, నీ ప్రేమ నువ్వు చూపించిన వెంటనే నిన్ను చూసి అతను పడిపోతాడట. వెంటనే ప్రభు వాక్యం అతనిలోకి వస్తుందట. ఇప్పుడు ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఇదిగో ఒకనాడు ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి మాట విన్నారు మీరు. కంటికి కన్ను, కంటికి పంటికి పన్ను, గాయము చేయమన్నటువంటిది, ప్రాణానికి ప్రాణము తీయమన్నటువంటి వాక్యాలు మీరు విన్నారు. కానీ నేను వచ్చాను, నేను అది చెప్పను, నిన్నే బలిగా చేస్తున్నాను. నేను బలైపోతున్నాను, నేను బలైపోయాను, నువ్వు కూడా బలవ్వాలి. నీ సహోదరుడి నిమిత్తం ప్రాణం పెట్టాలి. అతను నీ కుడి చెప్పే కొడుతున్నాడు, నీ ప్రాణం తీయడానికి అధికారం లేదు అతనికి. నీ ప్రాణం తీసేటువంటి అవకాశం నేను ఇవ్వను, నా తండ్రి ఇవ్వడు. వెంటనే అతను పడతాడు, అతను మారతాడు. అలా మారినటువంటి వాడు నా తండ్రి ఆకర్షిస్తాడు. నా తండ్రి ఆకర్షించినటువంటి వారి యొద్దకు నా వాక్యం వెళుతుంది. ఆ వాక్యము ద్వారా పరిశుద్ధాత్మను పొందుకుని వాడు పరిశుద్ధుడైపోతాడయ్యా. నిన్ను కొట్టేది ఒక్క దెబ్బ, నువ్వు మాట్లాడేటువంటి మాట నా మాట. నా ప్రేమతత్వాన్ని నువ్వు జీవించుకున్నావు, నా ప్రేమతత్వాన్ని నువ్వు చూపించావు, దుష్టుని రక్షించావు. ఇదండి ఇది చేసేటువంటి ప్రేమతత్వం. ఎన్నో సందర్భాలు ఉన్నాయి. ఒక్కొక్క మాటను బట్టి మనం మారగలిగితే, ఒక్కొక్క మాటను బట్టి మనం చేయగలిగితే, ఒక్కొక్క మాటను బట్టి సంఘము చేయగలిగితే సమాజం మారుతుంది తప్ప యేసుని నమ్మండి, సువార్తకు నమ్మండి అని చెబితే కాదండి. నువ్వే పత్రిక, నువ్వే సువార్తగా మారిపోవాలి, నీవే త్యాగం చేసేటువంటి వారిగా మారిపోవాలి. మన మనసులే మారిపోతే మనం ఆ మాటలు స్వీకరించి మనం చేయగలిగితే, ఆ ప్రేమతత్వాన్ని మనము కూడా చూపించగలిగితే సమాజాన్ని మార్చగలం. అలా మార్చేటువంటి సంఘముగా మీరు ఉండాలి అని, ఇదిగో అపవాదిని ఎదిరించాలంటే దేవునికి లోబడండి, దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచమును ధరించుకోండి, ప్రేమతత్వం కలిగి ఉండండి, అపవాది తంత్రములు ఎరగండి. ఆ క్రీస్తు నేర్పించిన ప్రేమతత్వములు ఒక చిన్న మాట, నిన్ను కుడి చెంప మీద కొట్టిన వానికి ఎడమ చెంప చూపించావా? అతను రక్షింపబడ్డా? మనలాగే మన కుటుంబాన్ని ఎలాగైతే కాపాడుకుంటున్నామో
నా భార్య, నా బిడ్డలు, నా రక్త సంబంధులు, నా గ్రామం, నా వారు అని ఎలాగైతే మనం పరితపించిపోయి ఈ లేఖనాల పరిశోధనలో ఎవరు వచ్చినా, ఎవరికి రాకపోయినా, ఎవరు ఇచ్చినా, ఎవరు ఇవ్వకపోయినా నేను చేస్తున్నాను అంటే తపన మీలో ఎలాగైతే రగులుతుందో అతనిలో కూడా ఆ దుష్టులో కూడా మారిపోతాడట. ఆ దుష్టుడు కూడా మారిపోయి అతను కూడా అలాగే చేస్తాడట. అలా దేవుడు చేయించుకోవడానికి అవకాశం మనల్ని ఇమ్మన్నాడు. ఒకనాడు క్రీస్తు ఒక్కడు ప్రాణత్యాగం. ఈరోజు ఎంతమంది క్రీస్తును ధరించుకున్న క్రైస్తవులు, ఎంతమంది ఆ క్రీస్తుని మాటను పట్టించి లోకానికి వెళ్ళేటువంటి వారు. ఆలోచించండి. చక్కటి జ్ఞానం కలిగినటువంటి మాటలు క్రీస్తు బోధ యొద్దకు మనం వచ్చాం. ఆ బోధ విని బోధపరుచుకుని అనేక మందికి మనము బోధించేటువంటి వారుగా, మనము చూపించేటువంటి వారుగా, ఆ ప్రేమతత్వాన్ని చూపించేటువంటి తత్వంలోనికి మీరందరూ రావాలని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాను.